కళాత్మికాయే నమః కళానాథాయే నమః కావ్యాలాప వినోదిన్యై నమః. కళా విద్య. ఈ ప్రపంచం అంతా మాయచేత ఆవరించబడి ఉన్నది. ఇందులో సత్యమునకు తావులేదు. అయితే మనిషిని సత్యస్థితికి చేర్చేది ఆత్మజ్ఞానం ఒక్కటే. అయితే ఆత్మజ్ఞానం మాయా విషయముల చేత ఆవరించబడిన చిత్తమునందు ఏమాత్రం నిలబడదు. దానికోసం చిత్తమును నిర్మలంగా ఉంచుకోవాలి. చిత్తం నిర్మలం కావాలి అంటే సాహిత్య సంగీతములనే రెండు కళలతోనే అది సాధ్యమవుతుంది. సంగీతంలో నాద సౌందర్యం, సాహిత్యంలో భావ సౌందర్యం, ఈ రెండూ మనిషి చేత సహజంగా ఆకర్షించబడతాయి. ఈ కళల చేత చిత్తం నిర్మలమైతే ఆత్మజ్ఞాన విద్య అక్కడ స్థిరంగా నిలబడుతుంది. అయితే ఈనాడు లోకంలో శాస్త్రీయత పేరు చెప్పి కళలను విద్యలుగా చూపిస్తున్నారు. కళలలోని కళాశాస్త్రమును ఎవరైనా చక్కగా అధ్యయనం చేయవచ్చు, కానీ వాటిలో ఉన్న క్లిష్టతను కళల ద్వారా వ్యక్తం చేయకూడదు. అలా చేస్తే సామాజికులకు కళలను ఆస్వాదించాలనే బుద్ధి తొలగిపోయి వాటి యందు ఒక విధమైన భయంతో కూడిన జుగుప్స ఏర్పడుతుంది. ఒక చక్కని కవిత్వం కానీ, ఒక చక్కని రాగాలాపన కానీ సహృదయులను ఆకర్షించే విధంగా ఉంటేనే వాటి వల్ల వారు చిత్త ప్రసన్నతని పొందగలుగుతారు. ఏ కళాకారునికైనా కళను ప్రకృతి వరంగా ఇవ్వాలి, విద్యను గురువు వరంగా ఇవ్వాలి. కళ గురువు ఇవ్వలేనిది, విద్య ప్రకృతి ఇవ్వలేనిది. సంగీత సాహిత్యములను వ్యక్తం చేసే తరుణంలో ఎవరికైనా కళే గోచరించాలి కానీ విద్య అనగా పాండిత్యం గోచరించకూడదు. అలాగని కళాకారుడు విద్యని విడిచిపెట్టకూడదు. ఇంటికి పునాది లేకుండా ఇల్లు నిలబడదు. అలాగని పునాది ఇంటివలే బయటకు కనబడదు. శాస్త్రం పునాది అయితే కళ అందమైన సౌధం అవుతుంది. ఈనాడు కళలను ప్రదర్శించేవారు విద్యని అభ్యసించడం లేదు. సంప్రదాయ సంగీత సాహిత్యములను అభ్యసించిన వారు కళను చక్కగా వ్యక్తం చేయలేకపోతున్నారు. ఈ రెండు లోపాల వల్ల మనిషి చిత్తశుద్ధిని పొందలేక తమోగుణంతో చెడిపోతున్నాడు. ఈ విషయంలో కళాకారుడైనా ఆ కళని ఆస్వాదించే సహృదయుడైనా ఒకే విధంగా గోచరిస్తున్నారు. కనుక ఈ సత్యాన్ని గ్రహించి ఆచరించడం మన కర్తవ్యం కావాలి. విద్యను అధ్యయనం చేసి తన కోసం దాని మర్మమును విచారించాలి. కళను సరసత్వము గల తన మనస్సునందు వృద్ధి చేసుకుంటూ లోకానికి పాయసం వలె ఆ కళను అందించాలి. అంతేగాని విద్యను ప్రదర్శించకూడదు, కళను అభ్యసించే ప్రయత్నం చేయకూడదు. మీ యనమల శ్రీనివాస శర్మ.